కొద్ది మాటలు మేము జ్ఞాపకం చేసుకునే గొప్ప మాకు అందరికి అనుకరించి సహాయించి క్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ చదవబడుతున్నమాట యెషయా గ్రంథం 32:16 వాక్యములో అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును, నీతి సమాధానము కలగచేయును, నీతి వలన నిత్యమును నిమ్మడము నిబ్బరము కలుగును. దేని వలన కలిగింది? నీతి వలన. ఎప్పుడు అంటే ఇప్పుడేం తెలియదు మనకు అసలు. ఇప్పుడు దాకా అమ్మగారు సాక్ష్యం చెప్పారు. ఎవరి గురించి? వాళ్ళ తమ్ముడు గారి గురించి. ఉన్నారా ఇక్కడ? ఉన్నారా ఇక్కడ? ఏంటంటే మా ఆనందం, మా సంతోషం, మేము సాక్ష్యాలు చెప్పుకోవడం తప్ప నుంచి అసలు వాళ్ళు ఉండరు. అది అరణ్యంలో నివసిస్తుంది. అది ఎక్కడ నివసిస్తుంది? ఎక్కడ నివసిస్తుంది? అది అరణ్యంలో నివసిస్తుంది. చదవండి 16. అప్పుడు న్యాయము అరణ్యంలో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును, నీతి సమాధానమును కలుగచేయును, నీతి వలన నిత్యము నిమ్మరమగును, నిబ్బరమును కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమందును ఆశ్రయ స్థలమందును స్థానమునందును సుఖకరమైన నివాసముల యందును నివసించేదారు. ఎప్పుడో నీకు సుఖం ఎప్పుడు అంటే దేవుని రాకడ అతి త్వరలో ఉందని మొన్నొక సేవకుడు చెప్పాడు. అది నేను మైక్ ద్వారా కూడా చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే కొన్ని టూకీగా కొన్ని వాస్తవాలు చెప్పాడు. ఏంటి వాస్తవాలంటే ఏంటి అని చెప్పి మనం గమనించినప్పుడు ఇంకా కొద్ది సంవత్సరాలలోనే దేవుడు రాకడ కొద్ది సంవత్సరాలు 2030 లోపల కానీ 32 లోపల కానీ రావచ్చును. యేసుప్రభు వారు ఎన్ని సంవత్సరాలకి ఈ లోకానికి సేవకు వచ్చాడు? ఎన్ని సంవత్సరాలకు మరణించాడు? ఎన్ని సంవత్సరాలు? 32.5 లోపల 33 సంవత్సరాల లోపల ఆయన మరణము నుండి తిరిగి 3వ దినం మొదలెచ్చాడు. అలాగే ఆయన రాకడ కూడా మరి 3 అనేది ప్రాముఖ్యమైన సంఖ్య, 7 అనేది కూడా ప్రాముఖ్యమైన సంఖ్య. ఇంకా ఆయన చెప్పిన మాట ఏంటంటే అమెరికా ట్రంప్ అంటే డొనాల్డ్ ట్రంప్ అని ఆయన ఇప్పుడు 47వ ప్రెసిడెంట్ ఆయన. 47 అంటే అమెరికాకి 47 ప్రెసిడెంట్లు అయితే అది పుట్టిన కానించి 47వ ప్రెసిడెంట్ ఆయన. 7 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యమైనదని చెప్పారు. ఇంకా కొన్ని వివరాలు వాక్యాలు ఉన్నాయి. ఈరోజు ఆ వాక్యం ఏం చెప్పదలుచుకోలేదు. వచ్చే వారము ఇంకా దాని మీద తర్జుమా చేసి చెప్పాలని ఆలోచన కలిగింది. ఖచ్చితంగా ఆయన చెప్తూ ఉంటే వాస్తవాలు కనపడుతున్నాయి. నిజానికి వాస్తవాలు కనపడుతున్నాయి. ఒళ్ళు గగ్గోరెత్తుతుంది. వాస్తవానికి ఆ మాటలు వింటుంటే రోమాలు నెక్కపరుస్తున్నాయి. అయిపోయింది మన పరిస్థితి అనిపిస్తుంది. ఇక ఎవరు దేవుని చిత్తములో ఉంటారు, దేవుని చిత్తాల ప్రకారంగా ఉంటారు. జాగ్రత్త పడకపోతే ఏమైనా ఉందా? జాగ్రత్త కలిగి ఉండకపోతే ఏమైనా ఉందా? ఏమైపోతావు దించబడితే? ఆలోచించండి ఒకసారి. కాస్త కొద్ది సంవత్సరాలు దానికి నీతి న్యాయం లేకోకుండా, యథార్థత లేకుండా, పరిశుద్ధత లేకోకుండా దేవుని నామానికి అవమానకరంగా బ్రతుకుతున్న ప్రజల కొరకు చెప్తూ ఉన్నారు. ఆ లిస్టులో నేనే ఉండొచ్చు, మీరే ఉండొచ్చు, ఎవరంతా ఉండొచ్చు. కానీ కొద్ది సంవత్సరాలలో మాత్రమే దేవుని రాకడంటే మొత్తం భూమి అంతా శ్వాస అయిపోదు. కానీ రాకడ జరిగింది. రాకడలో ఎత్తబడిన వాడు మాత్రమే ధన్యులు. స్తోత్రం చెప్పండి. ఎత్తబడే గుంపులో ఉంటే మంచిది. నువ్వు లేదంటే నీ ఇంట్లోనే కూర్చొని ఉంటే ఆ ఇంట్లోనే వదిలేశాడు అనుకో.
అంతకంటే భయంకరమైన ఘోరమైన పరిస్థితి మరొకటి ఉండదు. ఎత్తబడ్డ కుక్కులో ఉండదు. తప్పనిసరిగా ఇది వాస్తవాలను బట్టి మనం గమనించినట్టయితే ఆయన చెప్తున్న మాట యోబు గ్రంథంలో చెప్పాడు 40వ అధ్యాయంలో. అలాగే చూసినట్టయితే మరి సముద్రముల నట ఒక ఘోరమైన సుమారుగా వైజాగ్ నుండి విజయవాడ వరకు పొడవు కలిగిన ఒక భయంకరమైన సర్పం సముద్రంలో నివసిస్తుందంట. అది ఈ రోజు బయటికి రాబోతుందంట. అది రావటము దేవుడు రాకడకి సూచన అనే ఒకటి. యోబు గ్రంథం 40వ అధ్యాయం 41, 40వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంటుంది. అలాగే చూసినట్టయితే కీర్తనలు 74 మీకు సూచనలు చెబుతున్న చదివి ఉండండి. ఎందుకంటే వచ్చే వారంలో వివరించడానికి నాకు కొద్దిగా ఫ్రీగా ఉంటుందని. కీర్తనలు 74, 14 కూడా రాసుకోండి. యోబు గ్రంథం 41వ అధ్యాయం రాసుకోండి. దాని పేరు కూడా చూసినట్టయితే దాని పేరు ఏంటంటారు? తార. ఇంకా చూసినట్టయితే కీర్తనలు 104, 26, ప్రకటన 13, 2, ఎస్ఏ 27, 1, నిర్గమ 14, 30. మరొకసారి యోబు గ్రంథం 14వ అధ్యాయం 18, 21, ఆదికాండం 1, 12, ఎస్ఏ గ్రంథం 37. అంటే మీకు చదివిన అర్థమవుతుంది నాకు తెలుసులే, కానీ నాకే అర్థం కాలేదు. కాకపోతే ఏంటంటే మీరు రాసుకుంటే ఏం జరిగిందంటే నెక్స్ట్ వారం కల్లా మీరు రోజు దీన్ని ప్రిపేర్ అయి ఉంటే దేవుడు రాకటేందో మీకు ఈజీగా అర్థమైపోద్దని నా ఉద్దేశంతో నేను ముందుగానే ఈరోజు ఈ వాక్యం ఏం చెప్పట్లేదు. ఏదైనా తాను పరిపూర్ణంగా తెలుసుకున్న తర్వాతనే తెలియపరచాలని దేవుని వాక్యం. ఎంతవరకు రాసుకున్నారు? నిర్గమాకాండం 14, 30 రాశారా? యోబు గ్రంథం 41, 18, 21 రాసుకున్నారా? 18. యోబు గ్రంథం 41, 18వ వాక్యము, 21 వాక్యం. ఆదికాండం 1, 12 రాశారా? యెషయా 30వ అధ్యాయము 7వ వాక్యం. ప్రకటన రాశారా? ప్రకటన 13, 2 రాశారా? యెహెజ్కేలు 29, 3 రాశారా? 29, 3. యెహెజ్కేలు 29, 3. యెహెజ్కేలు 32, 32, 2. 32, 2. రాశారమ్మా? మొత్తం రాసుకున్నారా? ఓకే, తర్వాత చదువుకోండి. ఇప్పుడు వద్దులే, ఇప్పుడు నేను వాక్యం ఏం చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అసలు దాన్ని మందలించి తలుచుకోలేదులే, కానీ అమ్మగారు సాక్ష్యం చెప్పడానికి నాకు భయం వచ్చింది. వాళ్ళకి రాలేదు కానీ భయం నాకు వచ్చింది. ఎవరి గురించి సాక్ష్యం చెప్తే ఆ మనిషి అక్కడ లేడు. చాలా ఇంపార్టెంట్ పనులు ఉంటాయి వాళ్ళకి. ఆదివారం 6 రోజులు ఉంటాయి. 6 రోజులు ఇంపార్టెంట్ పనులు ఉంటాయి. మళ్ళీ 7వ రోజు కూడా ఉంటుంది. స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ఇప్పుడు ఈ రోజు ఈ వాక్యం ఏం చెప్పట్లేదు. ఇది వచ్చే వారం దేవుని చిత్తం అయితే దీని గురించి ఇంకా నమరం వేసిన తర్వాత చెప్పడానికి ఏర్పడింది. లోకాసు వార్త 1వ అధ్యాయము 50వ వాక్యం.
ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరముల కుండును. ఇప్పుడు మన వాక్యంలోకి వచ్చాం. ఇంతకుముందు మీరు చదివిని రాసిని అన్ని కాస్త పక్కన పెట్టేసి మైండ్లోకి ఎక్కింది. లోక సువార్త 1వ అధ్యాయం 50వ వాక్యములో ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము ఉండును, తరతరముల వరకు ఉంటుందంట. ఒక మాట చెప్పినప్పుడు దాన్ని చాలా చక్కగా దాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి. అప్పటి వరకే కాదు, తరతరముల వరకు అంటే నీ పిల్ల తరంతరం అంతా కూడా ఆయన కనికరము నీ మీద ఉంటుంది. అంటే తాతగారు అమ్మమ్మ గారు లేదంటే తాతగారి నాయనమ్మ గారి దేవుని యందు భయపడుతూ ఉన్నారనుకో, వీళ్లకు మీద వచ్చిన కనికరము వాళ్ళ పిల్లల అందరి మీదకి వెళ్ళిపోతారు. ఇది దీని అర్థం. ఇప్పుడు మనం ఏం సంపాదిస్తామో అదే వాళ్ళకి నువ్వు స్థిరాస్తిగా ఇస్తావు. మనము ఏదైనా సంపాదించామనుకో అది పిల్లలకి స్థిరాస్తిగా ఇస్తాం. వాడు ఉంచుతాడో ఉంచడో నీ కొడుకు, వాడు ఉంచకపోతే వాడి పిల్లలకి ఏముండదు. కానీ నువ్వు సంపాదించే స్థిరాస్తి ఏంటో తెలుసా? దేవుని యందు భయము భక్తి. స్తోత్రం చెప్పు. దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి న్యాయంగా యథార్థముగా మంచి ప్రవర్తన కలిగి నువ్వు బ్రతికితే నీ పిల్లల తరముల వరకు దేవుని కనికరము నీ పిల్లల మీద ఉంటుంది. ఇంకో మాట చెప్పనా, దేవుని కనికరం మన పిల్లల మీద ఉంటే నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుట ఎక్కడ నేను చూడలేదని భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన కనికరం ఎప్పుడైతే ఉంటుందో, ఒక రోగం వచ్చిందనుకోండి ఆయన కనికరం ఉంటుంది కనుక ఆ రోగం పోతుంది. స్తోత్రం చెప్పండి. ఒక పేదరికం వచ్చిందనుకోండి ఆయన కనికరం ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆయన శ్రీమంతులైన దేవుడు, ఆయన స్థిరమైన దేవుడు, శ్రీమంతులైన దేవుడు, భూమి ఆకాశమును మాట చేత కలగ చేసిన సర్వశక్తివంతుడు కనుక ఆయన కనికరము మన మీదకి వస్తే, ఆయన కనికరము మన మీదకి వస్తే ఆయన కనికరాన్ని బట్టి నీ బాధల్లో కనికరిస్తాడు, నీ వేదంలో కనికరిస్తాడు, నీ బలహీనతలో కనికరిస్తాడు, నీ పేదరికంలో కనికరిస్తాడు, నీకు జబ్బు వచ్చినప్పుడు కనికరిస్తాడు, నువ్వు అప్పులు పాలైనప్పుడు కనికరిస్తాడు. నీ ప్రతి విషయంలో ఆయన కనికరించినప్పుడు ఆ కనికరము నీ తల మీదకి వచ్చినప్పుడు ప్రతి విధమైన బంధకములు తొలగిపోతాయి. ప్రతి విధమైన బంధకములు, ఎన్ని బంధకాలు, అప్పులు అనేది బంధకం, రోగం అనేది బంధకం, కాబట్టి బలహీనత అనేది బంధకం, ఇంకా శ్రమలు కష్టాలు ఇవన్నీ ఒక బంధకాలు. ఆయన కనికరము మీదకి వస్తే చాలు. ఆయన కనికరము మన మీదకి వస్తే ఇవన్నిటినీ తీసివేస్తాడు. పిల్లలకి ఇచ్చే స్థిరమైన ఆస్తి ఏంటో చెప్పండి. ఇప్పుడు నేను అంటాను, మరొకసారి చెప్తాను. నీ కొడుకున్నాడు, నువ్వు సంపాదించి బాగా వాడికి ఆస్తి చేస్తావు, వాడు పోగొట్టుకుంటే ప్రయోజనం ఏమి ఉన్నదా? లేదు. సర్వే నాగేశ్వరయ్య గారు అనే కల్లూరులో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద పేరు. కుమారుడు పొద్దున్నే లేచి ఆయన దస్తావేజులు రాస్తాడు, భూమి కొలతలకు వెళ్తాడు, బాగా సంపాదించాడు. రోడ్డు పక్క ఉంటే కల్లూరు సెంటర్లో బిల్డింగ్ ఉంది, లోపల కల్లా బయట నుంచి సెంటర్ నుంచి లోపల కల్లా రూమ్ లేపించేసాడు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించాడు. సర్వే నాగేశ్వరయ్య గారు ఆయనకు ఒక్కగానే ఒక కొడుకు. ఆ కొడుకుని చదివిచ్చాడు. ఎలా అలవాటు అయిపోయిందో మరి, తండ్రి సంపాదించిన ధనాన్ని బట్టి అలవాటైందో, ఈ ఆస్తిని బట్టి అలవాటైందో, అతను పడిన ఆ శబ్ద సావాసాన్ని బట్టి అలవాటైందో, తాగుడు అలవాటైంది. ఆయనకి తాగుడు అలవాటైంది. తనకి పిల్లలు ఉన్నారు, కానీ ఆయన ఆ తాగుడు అలవాటు అయిపోయిన తర్వాత ఆయన సంపాదించిందంతా ఎకరాల కింద ఉన్నదాన్ని మొత్తం పోగొట్టుకుంటూ వచ్చాడు. ఎలా పోగొట్టుకుంటూ వచ్చాడంటే ఓన్లీ తాగుడు మూలన.
అది తాగితే ఎక్కడ ఉంటాడంటే రోడ్డు మీద ఎక్కడ వస్తాడు, 3 పొలతో వేస్తుంటాడు, 1 2 3 అని లెక్కేసుకుంటాడు. వాళ్ళ నానేమో లింకుతో కొలిసి సంపాదించాడు, ఈయన జ్ఞానంతో కొలుపుతూ మొదలుపెట్టాడు. జ్ఞానంతో కొలిసి ఏం చేసాడు, ఎక్కడ పడిపోతే అక్కడ కొలిసి మొత్తం బాగొట్టాడు. ఆయన లింకులతో కొలిచి సంపాదించాడు, ఈయన జ్ఞానంతో కొలిచాడు. ఒక మాట అర్థం చేసుకోవాలంటే తండ్రి సంపాదించాడు, ఈయన మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. పిల్లలు తన కడుపును పుట్టిన పిల్లలు మళ్ళీ ఇప్పుడు అదే వృత్తి చేస్తూ ఆ షాప్ పెట్టుకొని ఒక ఉన్నతమైన స్థానంలో బ్రతుకుతూ ఉన్నాడు. అది వేరు సంగతి. దేవునికి స్తోత్రం. కనుక అంత సంపాదించిన ఆ కుమారుడు ఏం చేశాడంటే పోగొట్టుకున్నాడు. కానీ నేనంటాను, దేవుని యందు భయము కలిగి ఉంటే యెహోవా కనికరం అంట తరతరములు ఉంటాయి, తరతరములు ఉంటాయి. అందుకని నువ్వు లోబడు, నువ్వు భయపడు, నువ్వు లోబడు. నీ పిల్లల సంగతి తర్వాత సంగతి. నువ్వు భయపడితే నీ పిల్లలని ఈజీగా పట్టుకుంటాడు ఆయన, ఏదో ఒక రోజు పట్టుకుంటాడు. నువ్వు లోబడతాను కనుక నిన్ను బట్టి నీ పిల్లల మీద ఆయన కనికరం వచ్చింది. కనుక మనం భయపడాలి, మన పిల్లల విషయంలో ఎంతగానో ప్రార్థన చేయాలి. ఇక్కడ మొట్టమొదటిగా చదువుకున్నాం కదా, అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును, నీతి సమాధానము కలగచేయును. ఏం కలగజేసిందంట? నీతి సమాధానం. సమాధానం లేని వాడు ఎంతమంది అండి అసలు ప్రపంచంలో? అసలు సమాధానం లేని వాడు ఎంతమంది? భార్యాభర్తల మధ్య సమాధానం లేని వాడు ఎంతమంది? సమాధానం లేక ఇడికాయితం తీసుకొని వాళ్ళ జీవితాన్ని చెడగొట్టుకున్న వాడు ఎంతమంది? ఎందరో సమాధానం లేని బ్రతుకుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ మన దేవుడు సమాధానకర్తయగు అధిపతి. ఆయన వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీ మీద నిత్యము సమాధానము కలిగి ఉంటావు. సమాధానము కలిగి ఉంటావు. దేవుడు ముందు వేటి నుంచి దీవించుకొని వస్తున్నాడంటే నీ నీతిని బట్టి సమాధానము కలగ చేయును అన్నాడు. అసలు దేవుడు నీతిమంతుడు. ఆ నీతిమంతుడని దేవుని తెలుసుకున్న తర్వాత నువ్వు నీతిగా బ్రతకటం నేర్చుకుంటే ఆ నీతి ఏం చేసిందంటే నీకు సమాధానం కలగ చేసింది. ఇంట్లో సమాధానకరంగా ఉంటావు, బయట సమాధానకరంగా ఉంటావు, నీ బంధువుల మధ్య నువ్వు సమాధానకరంగా ఉంటావు, నీ స్నేహితుల మధ్య సమాధానకరంగా ఉంటావు. నీ పిల్ల తరముల వరకు సమాధానము నీ జీవితమును, నీ బిడ్డల జీవితమును ఎప్పుడు కూడా సమాధానకరంగా జీవిస్తారు. అసలు సమాధానము లేని వాడు అందరండి నశించిపోతుంది. సమాధానం లేని వాళ్ళు ఎందరూ నశించిపోతున్నారు. సమాధానం లేకనే కదా విడికాయ, సమాధానం లేకనే కదా అనేకులు గొడవలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, బంధుమిత్రుల మధ్య గొడవలు. మన ఆయన తల్లి ఆస్తి పంచిపెట్టలేదని ఎన్ని కోట్లు పొడిచాడట తల్లిని, కన్న తల్లి 50 కోట్లు ఎన్నో కూర్చాడట. హాస్పిటల్కి జనం, ఊళ్ళో జనం అంతా కూడా హాస్పిటల్ తీసుకెళ్ళారికే అప్పటికేమో సరిపోయి ఉంది. కన్న తల్లినండి. ఆస్తి గురించి, దేని గురించి? ఆస్తి గురించి ఉందా సమాధానం? అక్కడ సమాధానం కోల్పోయిన పరిస్థితి, అక్కడ సమాధానం లేదు, సమాధానం కోల్పోయారు. కనుక ఆ తల్లి మరణానికి దారి అయిపోయింది. ఆ కొడుకు 9 మాసాలు కని పెంచి ఆమె ఎంతగానో ప్రేమించిన కొడుకే తనకు మరణంగా మార్చబడ్డాడు. అంత భయంకరమైన పరిస్థితులు ఈ జనాలు. అందుకే కదా కన్న తండ్రి కన్న కూతురుని చికాకు చేయడం. ఎంత అపవాది వేలుబడి చేస్తా ఉంది, అపవాది వేలుబడి చేస్తా ఉంది. సమాధానం లేకుండా ప్రజల మధ్యలో సమాధానం లేకుండా వేలుబడి చేస్తా ఉంది. ఎక్కడుంది సమాధానం? ఒక్కొక్క తండ్రి, ఒక్కొక్క కొడుకు, ఒక్కొక్క తల్లిని అంటాడు, వ్యర్థమైన మాటలు మాట్లాడతాడు. సమాధానం లేని స్థితులు. ఎందుకంటే దేవుని వాక్యం వెనుక భయము లేక బ్రతుకుతున్నాడు. నీతి సమాధానము కలగచేయును. నీతి వలన నిత్యము నిమ్మడము నిబ్బరము కలుగును. నీ బాధలో ఉన్నప్పుడు నీకు నిబ్బరం కలిగింది. నీతిని సంపాదించుకోవాలి.
అవినీతితో వచ్చింది ఏది నీకు అక్కరలేదు. నీతిమంతులను నా దేవుడు ఏం చేస్తాడు? ఖర్జూర వృక్షం వలె మువ్వ వేసినట్టుగా ఆశీర్వదిస్తాడు. నీతిమంతులు ఒకటి ఫస్ట్ పాయింట్ ఆశీర్వదించబడతారు. ఆమె చెప్పండి. నీతిమంతులు ఆశీర్వదించబడతారు. నీతిమంతులకి నిమ్మళము కలిగిద్ది. ఏం కలిగిద్దట? నిమ్మళము కలిగిద్ది. కాబట్టి నిత్యము నిమ్మళము నిబ్బరమును కలుగును. నిబ్బరము కలిగిద్ది, నిమ్మళము కలిగిద్ది. తొందరపడరు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు. నీతిమంతులకి చక్కటి సమాధానం కలిగిద్ది. కాస్త నువ్వు నిలబడ్డ కాడ ప్రభు తట్టు చూస్తే, మన దేవుని తట్టు చూస్తే, నిదానించి నువ్వు ప్రార్థన చేస్తే, కంగారు పడకుండా ఏదన్నా భయంకరమైన పరిస్థితి వచ్చేసిందంటే అయిపోయింది ఇక మన పని. ఈ దేవుడు కూడా ఏం చేయలే అదే వాళ్ళకి ఏం కనపడదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీకు నీతిమంతుడు. ఆయన నీతిలో నీకు నిమ్మళం కలుగుతుందని నువ్వు నిజంగా నమ్మితే, నీకు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు నీతిమంతుని మీద నీ భారం వేసి నువ్వు నిదానించి ప్రార్థన చేస్తే, ఈ రోజు నువ్వు ఉలిక్కిపడే అంత శ్రమ నీ మీదకి వచ్చినా రానున్న దినాలలో నువ్వు ఆనందించే అంత సంతోషాన్ని నా ప్రభు నీకు దేవునికి స్తోత్రం. ఉలిక్కిపడి ఈ రోజు ప్రజలు ప్రభువును వదిలేసుకుంటారు. దేవుని ఇడిచిపెట్టుకుంటున్నారు, ఉలిక్కిపడి ఇడిచిపెట్టుకుంటున్నారు, పట్టించుకోవట్లా. ఎందుకనంటే ఆయన నీతిమంతులకు దేవుడై ఉన్నాడు, పాపులకు దేవుడై ఉన్నాడు, పరిశుద్ధులకు దేవుడై ఉన్నాడు, అపపవిత్రులకు దేవుడై ఉన్నాడు. కానీ ఒకసారి నువ్వు వాక్యం విన్న తర్వాత నీ పాపము నుండి నువ్వు విడిపించబడాలి. ఆమె చెప్పండి. ఒకసారి నువ్వు వాక్యం విన్న తర్వాత నువ్వు అవినీతి నుంచి విడిపించబడాలి. ఒకసారి నీ లోపమేంటో నువ్వు తెలుసుకున్నట్టుగా ప్రభు నీతో మాట్లాడినప్పుడు నువ్వు సరి చేసుకుంటే, సరి చేసుకున్న వాళ్ళ మీదకి ఆయన నిమ్మళము, నిబ్బరము, సమాధానము ఆ కుటుంబం మీద నిలిచింది. కనుక ఈ రోజులలో ఎందరో నశించిపోతున్నది ఏంటంటే నిమ్మళం లేనివారు, నిబ్బరం లేనివారు, సమాధానం లేనివారు ఎందరో లేదు. భయంకరమైన పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. మేము ఒక మాట చెప్పాలంటే, మా సొంత వాళ్ళది ఇల్లు పోతేమో వాళ్ళు ఇబ్బంది పడతారు, నా సొంత మేనలుడని మేము సింపుల్గా ఉంటుందేమో, మన ఇల్లే కదా వాళ్ళే తీర్చుకుంటారు కదా అని ఆ ఇంటిని పెడితే ఆ ఇంటి గురించి 25 సార్లు వచ్చారు వాళ్ళు. ఇది మీదేనా అంటే నాకు కడుపులో మండిపోయింది. 3-4 సార్లు వచ్చి ఎంక్వైరీ చేసి ఇది మీదేనా అని. కంటిన్యూ అట్లా కనపడేది. స్టేట్ బిల్డింగ్ మీదేనా? బాబు మాదేనయ్యా, మా పేర్లు ఉన్నాయిగా అంటే మధ్యలో సావిత్రి ఆ కాని వచ్చినప్పుడు ఆ పేరు పెట్టి మార్పిచ్చాం కదా, మరి ఇదేం కోల్పోతాం? అది అయిపోయింది. మీ కోళ్ళ గారు గవర్నమెంట్ జాబ్ అంటగా స్టేట్మెంట్ ఇస్తుందామా? ఇట్లా ఇది కొద్ది రోజులు ఇది అయిపోయిన తర్వాత ఈ పెద్ద కోళ్ళు అవసరం అయిపోయింది కదా, ఆయన ఏం వర్క్ చేస్తాడు? ఈ అన్నిటికి ఇసుగు పుట్టి శివరాకర కనుకున్నా మరి ఒక్కసారి లోపల రాండి. నాకు అట్లా అనిపించింది. ఎన్ని ఆధారాలు చూపించినా, ఇంత చేసినా శివరాకరికి వచ్చేసరికి వాళ్ళు అనే మాటలు ఎంత కోపం అంటే, వాళ్ళ ఆఫీసు చుట్టూరు గంటలు కూర్చొని ఎంత చేసినా ఫైనల్గా వాడు గంపలగుడి వాడు అంట. మళ్ళీ రేపు గంపలగుడి కదా, ఎవరెవరు కోడకులు కోడళ్ళు మొత్తం మేమిద్దరం మొత్తం కలిసి అక్కడికి వెళ్ళిపోయి ఆడ సంతకాలు చేశారు. నిన్న ఆఫీస్ చుట్టూ నిన్న పొద్దున పోయినాడు. నాకు అసలు మోసెన్స్ అమ్మగారిని అక్కడ వదిలిపెట్టడం, ఇంటికోపడం. ఏమి బాధలండి, డబ్బుల గురించి ఇన్ని బాధలు అనిపించింది. ఇంకో మాట అని చెప్పిన ఆ భారం అంతా మా మీద పడుతుంది, వారు ప్రశాంతంగా ఉంటుంది. ఏ దిగులు చింత లేకుండా స్తోత్రం. ఏదో పాత ఛాత్రం ఒకటి ఉంది, పాసు పండు కూడా కూడగొడుతున్నట్ట ఇంకొకటి ఎవడో వచ్చి శుభ్రంగా అనిపించినట్టు అట్లా వచ్చేసింది అనమాట. ఏంటి పరిస్థితి అంటే, ఒక్కసారి మనం మేలు చేయాలనుకో ప్రభువును బట్టి, లేకపోతే నేను ఎవరి చేతులు దొరికోడు కాదు, ప్రభువును బట్టి మేలు చేయాలనుకున్నాం. నీతిగా
నీతిగా నడవాలనుకున్నాం. ఆపదలో ఉన్న వారికి మేలు చేయాలనుకున్నాం. మేలు చేయాలన్నా కానీ ఇన్ని ఇబ్బందులు ఉన్నాయా? పాపం మా కోడగారికి డౌట్ వచ్చింది, అయ్యగారు ఏంటి అసలు అది అర్థగారు ఒకసారి నాతో మాట్లాడిపోయాలి, మరి వీళ్ళతో మాట్లాడాలంటే వాళ్ళకి ఎంత డౌట్ వచ్చింది, ఏంటి ఆమె మాట్లాడేది నాతో అని అంటారు వాళ్ళు అని చెప్పి అప్పటికి మాటలు కలిపి అమ్మ మాట్లాడబోవు అని చెప్పి మాట్లాడిస్తే ఆయన అన్నాడు, అదేమన్నదమ్మా నీ ఉద్యోగానికి ఏం వ్యసరం రాదు, ఏంటి నీ ఆ బ్యాంక్ బ్యాలెన్స్కి ఏం వ్యసరం రాదమ్మా, అలాంటిది ఏం లేదు, అసలు మీరు చేస్తున్నారు లేదని ఒక రుజువు కొరకే అని చెప్పిన తర్వాత ఆమె నిమ్మలం పడింది. ఇట్లా ఎంతమంది నిమ్మలపరచుకొని రావాల్సి వచ్చి ఒక మంచి పని చేయాలంటే ఎన్ని శ్రమలు అనేది ఇప్పుడు అర్థమైంది. దేవునికి స్తోత్రం. కనుకనే ఒక నీతిని సంపాదించుకోవాలంటే సంవత్సరాలు పట్టింది, ఏళ్ళు పట్టింది. ఒక యథార్థతను సంపాదించుకోవాలంటే, ఒక నీతిని సంపాదించుకోవాలంటే, కానీ అది నువ్వు సంపాదించుకోవటం కష్టమైనా కానీ దాన్ని సంపాదించుకుంటే ఏం జరిగింది తెలుసా? అది నీ పిల్ల తరముల వరకు నిబ్బరము, నిమ్మలము, సమాధానము నీ బిడ్డల మీద ఉంటుంది. పిల్లల మీద కోరేవాడు అయితే నువ్వు వాక్యం కరెక్ట్గా వింటావు. స్తోత్రం చెప్పండి. నా బతుకు నాదులే అని అనుకున్న వాడికి ఏం చెప్పండి, ఏం చెప్పినా కూడా ఎక్కదో. పిల్లల గురించి ఆలోచించు, నీ గురించి కాదు. యేసు ప్రభు వారు ఆయన వేదన పడుతూ ఉంటే, రక్తం కారుతూ ఉంటే ప్రజలందరూ ఏడుస్తుంటే ఆయన శిలువ మీద ఏమన్నాడు తెలుసా? అమ్మా నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడమని చెప్పాడు ఆయన. ఎవరి గురించి ఏడవాలంట? నీ సంతోషం గురించి కాదు, నీ ఆనందించు గురించి కాదు, నువ్వు బ్రతికేది ఒక బ్రతుకు అనుకుంటే కాదు, నీ పిల్లల జీవితాల గురించి ఆలోచించు. వాళ్ళు ఎలా బ్రతకాలనే దాని గురించి ఆలోచించు. వాళ్ళు ఎలా జీవించాలి, వాళ్ళు ఎలా దేవుని కనికరాన్ని పొందుకోవాలి, ఆ దేవుని కృపను ఎలా పొందుకోవాలి, వీళ్ళ నీతి మార్గంలో ఎలా నడిపించాలా అని నువ్వు ఒక మార్గమును ఎన్నుకున్నప్పుడు ఆయన నీతి మార్గం నీ పిల్లలు నడిపిస్తున్న ఏ ఆస్తి ఇగిపోయినా బాధ లేదు. దేవుడు కనికరం వాళ్ళ మీదకి వస్తే వాళ్ళైతే వాళ్ళే బళ్ళైతుంది. స్తోత్రం చెప్పండి. పేదవాడైతున్నాడు, పేదవాడైతున్నాడు. ఇది పెద్ద అసాధ్యమే కాదు. నా దేవుని చేతిలో పెడితే అది అన్ని అసాధ్యాలన్నీ సుసాధ్యాలుగా మార్చగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. కనుక నువ్వు పేదవాడమైనా సరే, నువ్వు కఠిన పరిస్థితిలో ఉన్నా సరే, వెంట దెబ్బల నుంచి పైకి లేవనెత్తగలిగిన వాడు, ప్రధానంతో కూర్చోబెట్టగలిగిన వాడు, సర్వశక్తిమంతుడైన దేవుడు మనకున్నాడు. కనుక ప్రతి విషయంలో నువ్వు సంపాదించుకోవాల్సి ఏంటంటే నీతిని సంపాదించుకోవాలి. భయపడాలి. మొదటి మాట ఏంటి చెప్పండి? మొదటి మాట ఏంటి? ఆయనకు భయపడవారి మీద. లోక సువార్త 1:50 వాక్యం. ఆయన కనికరము తరతరములు ఉండును. ఆయనకు భయపడాలి. నువ్వు ముందు భయపడితే సమయానికి మందిరంలో ఉంటావు. భయపడితే ఆదివారం ప్రయాణం చేయవు. భయపడితే ఆదివారం జేబులో ₹1,00,000 పెట్టేవాడైనా రమ్మంటే, ఒకసారి ఇందు ఉందా రమ్మంటే వెళ్ళం. వాడు ₹1,00,000 ఒక ₹100 ఎదురేసి వాడి చేతిలో పెడతాం. స్తోత్రం చెప్పాలి. అంటే మనకు ₹1,00,000 ఇవ్వాల్సిన అవసరం ఉంది అనుకుంటే అంత కూడా అక్కర్లేదు. మంచి ఇందు ఉందిరా అంటే సార్ వెళ్ళిపోతాం. అందుకే అన్నాడు, కుక్కలు తిండికి ఆతురపడినట్టు కుక్కలతో పోల్చాడు. దేవుడు ఎక్కడికక్కడ వాక్యం ద్వారాగా చాలా చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. అర్థం చేసుకోవాలి. కనుక ఇక రాయబడిన మాట ఏంటంటే భయపడు వారి మీద. భయం ఉంటే నువ్వు దేవుని సన్నిధిలో వాక్యాన్ని వింటూనే దేవునికి భయపడతాడు. మనుషులు కాదు భయపడేది, దేవునికి భయపడితే దేవుడు కనికరము నీ బిడ్డల మీదకి నీ మీదకి వచ్చిందని ఒక ఆశ నీలో ఉంటే దేవునికి భయపడాలి. చూడండి, ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండము
22వ అధ్యాయం 11-13 చదువు. పరలోకము నుండి అని అతను పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అని అనెను. ఎప్పుడు ఒక్కగాని ఒక కుమారుడు ఇస్సాకు దేవుడు ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? వాగ్దానం చేసిన 27 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. ఆ ఇచ్చిన కుమారుడు నాకు బలి అర్పించమన్నాడు. నేను చూపిస్తున్న కొండ మీద బలి అర్పించమన్నాడు. అబ్రహాం అన్నాడు, ప్రభువా నీవు నాకు ఇచ్చిన కుమారుడు లేటుగా ఇచ్చావు, ఒక్కగాని ఒక కుమారుడు కదా, మరలా కుమారుడు ఇవ్వమంటున్నావు ఏంటని తిరిగి మాట్లాడుకోకుండా చిత్తము ప్రభువా అన్నాడు. అంటే భయపడేవాడు వెంటనే ఒకే అంటాడు. ఇప్పుడు నేను ఒకసారి ఒక మాట విన్నాను. ఒక పరిచర్య చేస్తున్న వ్యక్తి దేవుని సేవ చేస్తున్నాడు. మొన్న కృపాకరం మీ అందరం కూడా అక్కడ ఒక అభిషేకం ఉండి పోయి వచ్చాడు. ఆయన కాలు అనుకోకుండా 2 సార్లు ఇరిగింది, కట్టేశాడు. మీటింగ్స్ పెట్టమని దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత కాలు ఇరిగింది. చెప్పిన తర్వాత చెప్పకముందా చెప్పిన తర్వాత కాలు ఇరిగింది. నువ్వు నిజంగా మీటింగ్స్ పెట్టమంటే నాకు చెప్తే కాలు ఎందుకు ఇరిగింది అని ఆ మీటింగ్స్ ఆయన మానేయలే. ఎవరు చూసుకుంటారని చెప్పని అనుకుంటే అక్కడ పరిచయం చేసే సేవకులు అన్నారంట, అయ్యా మీరు లైన్ చేయండి, మీరు చూసుకుంటామన్నారు. స్తోత్రం చెప్పండి. అద్భుతంగా మీటింగ్లు దేవుడు జరిపించాడండి. అనేక మంది సేవకులు వచ్చారు అక్కడ. ఆమె చెప్పండి హల్లెలూయా. అద్భుతంగా వాళ్ళకి ఏం కావాలంటే, ఏం తినాలంటే ఆ సేవకురాలకి అంత అన్ని రకాల ఖర్చులు ఆయన చెప్పిన సాక్ష్యం. దేవుని కృప ఏంటో అనుకుని ఆ స్టేజ్ మీదకి మా కృపాకర్ నన్ను కూడా పిలిచి ఆ స్టేజ్ మీద కూర్చోమంటే ఆయన కూర్చోలేదులే, ఆయన రాలేదులే, కానీ ఆయన విన్నాడు. నేను పైకి ఎక్కి కూర్చున్నాను, ఆయన పక్కనే కూర్చుంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, లాస్ట్ ఫైనల్కి పాట పాడుతున్నప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, అయ్యా ఎంత పరిసరే నడుస్తుందంటే దేవుడు నా కాలు ఇరిగిందని నేను చూసుకుంటే ఇది నడిచేది కాదయ్యా. కాలు ఇరిగినా పిల్లలు తగిన దేవుడు నమ్మకస్తుడని నేను నమ్మాను కనుక ఇదిగో లాస్ట్ దినం ఎంత పరిస్థితిని మీరు చూస్తున్నాను. అద్భుతంగా జరిగింది. అద్భుతంగా దేవుడు ఇక్కడ జరిపించాడు. నాకు కాలు ఎరిగింది ప్రభు, ఇంకెవరు చేస్తారని ఇది నేనే మోస్తున్నట్టుగా ఉంటే ఏమీ ఉండదు. కానీ మోసేదేవరో తెలుసా? నీ భారమంతా మోసేదేవరు అంటే దేవుడు. మనం అనుకుంటాం మనమే మోసుకుంటాం అనుకుంటాం. ఒక్కోసారి ప్రభు నీకు తెలియదేం ప్రభు అని చెప్పి, తెలియదేం ప్రభు అని చెప్పి ఆయన చెప్పిన మాట పక్కన పెట్టేసి ఇంకో మనలో వెళ్ళిపోతుంటాం. కానీ దేవుడు నీ భారం మోసేది. ఈ సంగతి నువ్వు మర్చిపోకూడదు. నువ్వు మొట్టమొదటిగా దేవునికి భయపడితే దేవుడి కార్యాలు చేస్తావు. అబ్రహామా నీ ఒక్కగాని ఒక కుమారుడు నాకు బలి అర్పించమని చెప్పని అన్నప్పుడు ఆ ఒక్కగాని ఒక కుమారుని బలి అర్పించమంటే చిత్తం ప్రభు అన్నాడు. గాడిద మీద పుల్లలు వేసుకొని 2 పనివాళ్ళు తీసుకొని ఆ కుర్రవాడిని తీసుకొని ఆ కొండ మీద తీసుకొని కాళ్ళు చేతులు కట్టేస్తున్నప్పుడు 16 సంవత్సరాల వయసు కలిగిన ఇస్సాకు, 15-16 సంవత్సరాల వయసు అంటే తండ్రి అనుకుంటాడు. ఎందుకు కట్టేస్తున్నానా అంటే అప్పుడు చెప్పలేదంటవా? బలిపీఠం మీద ఎందుకు పడుకు పెడుతున్నానా? ఆ పుల్లను ఆ రాళ్ళను పేర్చి, బలిపీఠంలో రాళ్ళను మార్చి ఆ రాళ్ళ మీద పుల్లను పేర్చి ఆ పుల్లల మీద అతను పడుకు పెట్టుకుని ఎందుకు నన్ను కాళ్ళు చేతులు కట్టేసి పడుకు పెట్టుకున్న తండ్రిని 16 సంవత్సరాలు కొడుకుతాడు అడగడా? అప్పటికే ఒకసారి అడిగాడు, ఇస్సాకు అడిగాడు. అందుకతడు నిప్పులు కట్టెలు ఉన్నవి కానీ ఎవరు అడిగారు ఈ మాట? ఎంత తెలియదు అంటే 16-15 సంవత్సరాల వయసున్న కుర్రవాడికి తెలియదా? ఎవరు అడిగాడు అంటే దేవుడే చూసుకుంటాడు అన్నాడు. నమ్మాడమ్మా. తండ్రి పెంపకంలో ఉంది. తండ్రి లోబడ్డాడు, కుమారుడు కూడా లోబడ్డాడు. ప్రభు చిత్తం ఏం జరిగితే అదే జరిగింది అనుకోండి. కాళ్ళు చేతులు కట్టేటప్పుడు అడగలేదట్టవా? అడిగే ఉంటాడు.
ప్రతి మాట బైబిల్ గ్రంథంలో రాస్తే మనం నెత్తిని పెట్టుకుని మోసుకోవాలి, పెద్ద బైబిల్ చేత్తో పట్టుకుని రావాల్సిన అవసరం ఉండదు. కాబట్టి దాని అర్థం ఏంటంటే అక్కడ కూడా అడిగే ఉంటాడు. కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన నిన్ను దేవుడు బలియమన్నాడు అంటే కుమారుడని ఉండాలి. అయ్యా బలి అర్పించు, దేవుడే నన్ను ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, అంతకంటే సంతోషం ఏంటి? ఒకవేళ నీ కుమారుడు నా కుమారుడు ఇవ్వాలా, వీళ్ళు సరే నేను ఏసై నరికేమన్నా అంటే వీడు ఆవిడ తెలుసా, నిన్ను నరుకుతా అంటాడు. స్తోత్రం. మన భక్తులు అంతటా ఉండదు. ఆమె చెప్పండి స్తోత్రం. ఇస్సాకుని బలి అర్పిస్తుంటే తండ్రి దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. కానీ అంటే తండ్రి ఫ్రీగా కత్తి లేపి నరకటానికి ఇష్టపడ్డప్పుడు యెహోవా దూత ఆకాశము నుండి కేకలేసిందంట. స్తోత్రం చెప్పండి. భూమి మీద ఉన్నవాడు కాదు నీకు సహాయకారి, భూమి మీద ఉన్నవారు కాదు నిన్ను రక్షించేది, భూమి మీద నీ అన్నదమ్ములు, నీ బంధుమిత్రులు, నీ రక్త సంబంధులు, నీ తల్లిదండ్రులు కాదు. మనకు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పరలోకమందున్నాడు. ఆయన కన్ను సమస్త భూమిని సంచారం చేస్తుంది. నీతిమంతులు ఎక్కడున్నాడా అని ఆయన కన్ను అంతటా వెతుకుతూ ఉంది. ఎక్కడ అపాయం కలుగుతుందో అక్కడ ఆయన కన్ను చూస్తూ ఉందండి. వెంటనే దేవుని దూత అంటుంది, అబ్రహామా. అప్పుడు ఆయన చెయ్యి వేయకుము, అతను ఏమి చేయకుము, నీ ఒక్కడే ఉన్నా వెనుతీయలేదు గనుక ఇందువలన నాకు కనపడుచున్నది. దేవునికి భయపడువాడు అని, దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనపడుచున్నది కనుక ఆ కుమారుని మీద నువ్వు చెయ్యి వేయొద్దు. 13వ వాక్యం అంటాడు, ఇదిగో కనపడెను. అబ్రహాము ఆ పొట్టేలు పట్టుకొని అబ్రహాం ఏమన్నాడు, దేవుడే చూసుకుంటాడు అన్నాడు. చెప్పాడా లేదా? విశ్వాసం. స్తోత్రం చెప్పండి. నీ విశ్వాసాన్ని బట్టి నీకు జరుగును గాక, నా విశ్వాసాన్ని బట్టి నాకు జరుగును గాక. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం మీటింగ్స్ ఎలా జరుగుతాయా అని ఒక భయం అనేది. ఒక ఆడగుతులు చెప్పింది, అన్నయ్య భయపడబాకండి, ఎప్పుడు జరిగేదానికంటే అధికమైన కృపతో దేవుడు జరిపిస్తాడు అని. స్తోత్రం చెప్తాడు. నాకు సిక్కేసింది. తర్వాత విశ్వాసములో విశ్వాసకున్న ఒక ఇంత ధైర్యం నాకు లేదేంది. ప్రతి సంవత్సరం ఇదే ఆందోళన. ఇక 2 నెలలు ఉన్నానుగా మీటింగ్స్. ఒక భయం, ఎలా జరిగింది, ఎవరెత్తారు, ఎవరు చేస్తారు, ఏం చేస్తారు అని. అండి ఒక సంవత్సరం ఎవరో కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు పిలిచి ఆ కంప్లైంట్ గురించి ఏమంటారో ఏంటో, కరోనా గురించి, కరోనా వచ్చిందని చెప్పి మా ఏరియాలో 100 జనం వచ్చారు, ఏంటంటే మీరు కళ్ళు మూసుకొని ఉంటున్నారని చెప్పి అంత సీరియస్గా చెప్పింది అక్కడ మహాతల్లి. పాప ఆమెకు అంత బాధ ఏదో అర్థం కాదు. ఇన్నిసార్లు ఫోన్ చేశారు, ఎస్ఐ గారు ఫోన్ చేసి పిలిపించారు. మన సురేష్ గారు అంటే మీరైతే రాండి, ఏం కాదు మీరు ఉన్నాక మీరు రాండి అన్నారు. సర్లే మరి ఎంతైనా మేము నేను మీరు లోపలికి వెళ్ళండి, ఇప్పుడు నేను రాకూడదులే అన్న. లోపలికి వెళ్ళి నుంచున్నాను. నేను పాస్టర్ గారు మీరేనా? నేనేనా? మీటింగ్ ఇంతతో ఆఫ్ చేయమంటాడు, లేకపోతే పర్మిషన్ ఆ సంవత్సరం లేకపోయినా కానీ సురేష్ గారు చూసుకున్నారు. ఏంటి పరిస్థితి అని. అయ్యా ఏంటి పరిస్థితి, ఏమంటారో ఏంటో అని నేను అనుకుంటుంటే ఇద్దరు కానిస్టేబుల్ని పిలిచి ఏమన్నాడంటే, పాస్టర్ గారు మీటింగ్స్ పెట్టించారు మీరేనా? లేదనండి. భోజనాలు పెడుతున్నారా? ఈయనేది భోజనానికి వచ్చి పెడతాను అన్నాను. ఒక 6-7 క్వింటాలు రైస్ ఉన్నాయి, బస్తాలను బట్టి ఉన్నాయి. మా వాళ్ళు ఆటోలు వేస్తారు కదా, తీసుకుని వెళ్ళండి. కేసు పెట్టిన వాళ్ళ గురించి కానీ, రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళ గురించి కానీ, ఫోన్ చేసిన వాళ్ళ గురించి కానీ, మీటింగ్స్ గురించి కానీ ఒక్క మాట మాట్లాడుకోకుండా పిలిచి రైస్ వేసి పంపించాడు. దేవుడి స్తోత్రం. అది ఆ కోటాలో పట్టుబట్ట రైస్, అది దేవుడి కాడ పెడదామని అని అవి తీసుకొచ్చి, అప్పుడు మన బజారయ్య గారు పనిలో చాలామంది పనివాళ్ళు ఉన్నారు. దూరం నుంచి వచ్చి, కేరళ నుంచి, ఎక్కడి నుంచి వచ్చి ఆడ పని చేసుకుంటున్నారు.
వాళ్ళందరూ మందిరానికి వచ్చారు. వాళ్ళకి తెలిసి అవన్నీ వేసుకొని పోయి పంచుకొని తలకాసిన నాకు ఫ్రీగా వచ్చిన దేవుని పేరట మీకు ఫ్రీగా ఇస్తానని ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును. నువ్వు దేవునికి భయపడేవాడు అయితే నీ మరణమును కూడా జీవముగా మార్చగలిగిన వాడు మన ప్రభువు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక నీవు దేవునికి భయపడువాడు అని 15వ వాక్యం చదవండి ఒకసారి. 15వ రెండవ మారు పరలోకము నుండి పిలిచి మన రెండవ మారు పిలుస్తూ ఉంది. అప్పుడు మాట్లాడింది దేవుని దూత మాట్లాడాడు. రెండవ మారు మళ్ళీ పిలుస్తూ ఉన్నాడు. పిలిచి ఏమన్నాడు చూడండి. ఎంత సంతోషం అండి. ఒకసారి మాట్లాడాడు ఆగొచ్చు కదా. దేవునికి ఎంత సంతోషం ఉండదు. తనకి ఇష్టమైన బిడ్డల మీద ఎన్నిసార్లు అయినా మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతుంటాడు. మరొక్కసారి అబ్రహమా ఒక్కడై ఉన్న నీ కుమారుడు నా తీటానికి వెను తిరగలేదు కనుక నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె ఇసుక వలెను నిశ్చయముగా విస్తరింపచేసేదను. స్తోత్రం చెప్పండి. కనుక భయపడుట వల్ల వచ్చే ఆశీర్వాదాలు, భయపడుట వల్ల వచ్చే ఆశీర్వాదం. ఇక నీతి అంటవా, నీతి కూడా అందులోనే ఉంది. అబ్రహాము నీతిమంతుడు కనుక పిలిచినట్టే సరే ప్రభు అని ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ ఆవిడతో చెప్పి ఏంటో దేవుడు ఇట చేశాడు, ఇదిగో ఆయన మాట ఇచ్చాగానే పిల్లలు తీసుకొని మీ పుట్టింటికి వెళ్ళిపో అని చెప్పాడా? అసలు భార్యతోనే చెప్పాలి, ఈ సంగతే చెప్పాలి. చెబితే ఊపుంటుంది ఆ తల్లి, కన్న కడుపు కదా, ఊపుతుంది. ఆయనకి తెలుసు నా మాట పోతా, నీతిమంతుడిగా ఉంటున్నా దేవుడి దగ్గర నా మాట పోద్దని భార్యతో చెప్పరా. భార్యతో చెప్పకుండా పరిమాణం తీసుకొని గాడి మీద పొలం వేసుకొని వెళ్ళిపోయాడు ఆయన. భార్యతో చెప్పరా. ఆ చెప్పుట ద్వారాగా ఆమె అవిశ్వాసం ద్వారా నా ఒక్కగాని ఒక కొడుకుని ఇస్తానా, నువ్వు ఒప్పుకుంటే నువ్వు మరిగా అదీదాన్ని. ఒకప్పుడు ఎట్లా నా ఉసురు నీకు తలకుండా పోతా అని ఆమె పొరపాటు చేసింది. ఆమె ఒకసారి స్త్రీలు ఎట్లా ఉంటారండి అంటే అందరూ ఉండరు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ పరిస్థితి అప్పుడు అలాగొచ్చింది. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ స్తోత్రంగా సమయం చాలా అయిపోయింది ఈరోజు. కుమారుడు తన తండ్రిని కనపరుచును కదా, దాసుడు తన యజమానుని కనపరుచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యాజకుడినైతే నాకు భయపడేవాడు ఎవరున్నారు? మీరందరూ నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును అర్పించుచు నీచపరిచినందు చేత బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటిదానినైనా రోగము గలదానినైనా అర్పించిన ఎడల అది దోషము కాదా? దేవునికి ఇచ్చేది ఎలా ఉండాలట? దేవుడు ఎక్కడ తనకు మహిమ రావట్లేదు అంటున్నాడు, ఎక్కడ నా ఘనత రావట్లేదు అంటున్నాడు. గుడ్డిదాన్ని ఆ దినాలలో పొట్టేళ్లను, గువ్వలను, గొర్రె పొట్టేళ్లను, మేక పిల్లలను వధించేవాడు. ఇవాళ మనకి దేవునికి ఇవ్వవలసిన సొమ్ము, దేవునికి ఇవ్వవలసింది. మొన్న 100 రూపాయల నోటు గల్లాపెట్టిలో పడింది. అది ఇప్పటికి మారలా, 30% జరిగిపోయి ఉంది. దాన్ని చక్కగా మడత పెట్టి అందులో వేసాడు. ఇలా వాక్యం తెలుసా తెలీదా?
నేను అనుకున్నాను, ఒక తెలియకనే చేసి ఉండాలి ప్రభు, ఆత్మానికి నాకు తెలియదు అనుకున్నాను. కానీ నేను అనుకుంటాను, కానీ దేవుడు అనుకుంటాను. వాక్యం విన్న తర్వాత నువ్వు శ్రేష్టకరమైనది దేవునికి ఇచ్చినప్పుడు దేవునికి ఘనత మనం తీసుకొస్తాం. ఏం తీసుకొస్తామంట? ఘనత. అందుకే అంటాడు అక్కడ 1వ అధ్యాయం 4వ వాక్యం ఉన్నాడు ఆయన. 6వ వాక్యం, తండ్రిని కనపరచును కదా, కనపరచును కదా, నా నామమున యాజకులారా నాకు రావలసిన ఘనత ఏమాయను? ఏమైపోయిందన్న? రావలసిన ఘనత ఏమైపోయింది? మీరు బలిపీఠం మీద అపవిత్రమైన భోజనం చేయించున్నారంటే దాని అర్థం ఏంటంటే మనం ఇవ్వవలసిన వాటిని తొలుసురుగాక, లేదంటే మొదటిది గాక. అందరూ చాలా మంది ఈ రోజున ఏదో కొంత తీసి అర్పించేవాడుగా ఉన్నారే కానీ నిజముగా దేవుని గణపరిచే వారిని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. దేవుడు గణపరిచే వారిని వెతుకుతున్నాడు. భయపడితే నువ్వు ముందు దేని మొక్కలు చూడవు, నీ ఆస్తి వైపు చూడవు, నీ ధనం వైపు చూడవు, నీ చేతిలోకి వస్తున్న శాలరీ వైపు లేకపోతే డబ్బుల వైపు చూడవు. మొట్టమొదటిగా దేవుని గణపరచాలా. దేంతో? నీ ధనముతో గణపరచాలా, నీ గుణముతో గణపరచాలా, నీ పరిచర్యతో గణపరచాలా, నువ్వు సమయం ఇచ్చి గణపరచాలా. అన్ని విషయాలలో దేవుని గణపరిచే వారిగా ఉండాలా. దేవునికి స్తోత్రం. అన్ని విషయాలలో దేవుని గణపరిచే వారిగా ఉండాలా. ఎందుకో తెలుసా? ఆయన పోలిక చేత మనల్ని కలగజేశారు. ఆయన అపవాది చేతుల నుండి మరణకరమైన పరిస్థితి నుంచి విడిపించడానికి తన ఒక్కగాని ఒక కుమారుడైన ప్రభు యేసుక్రీస్తుని మనకు బలిగా పంపించాడు. ఆయన లోకమును ఎంతో ప్రేమించింది. లోకమును ఎంత ప్రేమించాడు? తన కుమారుని బలిగా అర్పించేంత వరకు ప్రేమించాడు. ఆ లోకంలో నువ్వు ఉన్నావు, నేను ఉన్నా అంటే మనందరూ కూడా గుర్తించింది అన్నమాట. కాబట్టి దేవుని ఘనపరిచేవారిగా ఉండాలి, నీచపరిచేవారిగా కాదు, ఘనపరిచేవారిగా ఉండాలి. నువ్వు భయపడితే దేవుని ఘనపరుస్తుంది, దేవుని మహిమపరుస్తుంది. బిలామని ఒక చెప్తున్నాడు, సమయం లేదు కానీ బిలామని ఒక చెప్తున్నాడు. బిలామును దేవుడు పిలుచుకున్నాడు. బాబు నువ్వు ఏదంటే జరిగింది బాబు అన్నాడు. బిలాము ఎంత నీతిమంతులైతే అలాంటి ఆరంభించాడు. ఒకప్పుడు ఎంత పరిశుద్ధంగా బ్రతికితే, ఎంత నీతిగా బ్రతికితే అంత చక్కటి మాట ఆయనకి ఇచ్చాడు, అంత వాగ్దానం ఇచ్చాడు. బిలాము నువ్వేదంటావు అదే జరిగింది. నువ్వెవరు శపిస్తావో వారు శపించబడతారు, ఎవరు దీవిస్తావో వారు దీవించబడతారు. అంటే ఈయన ఏకంగా ఎవరిని శపించడానికి ఇష్టపడ్డాడంటే దేవుని బిడ్డలను, దేవుని జనంగాని. బాలాకు రాజు వచ్చి 22వ అధ్యాయం సంఖ్యాకాండం ఉంటుంది. బాలాకు రాజు వచ్చి శపింపకూడదు. బిలాము దేనికి లోపడ్డాడు? దోపుడు సొమ్ము కాబట్టి సోది సొమ్ము. రాజుగారు మళ్ళొక్కసారి తెలియని వాళ్ళు పంపిస్తే ఆ రాత్రి ప్రభు అన్నాడు, ఇదిగో నా ప్రజలను వెళ్ళకూడదు అన్నాడు. ఆగిపోవాలి కదా. వాళ్ళతో చెప్పాడు, అబ్బాయి నేను రాకూడదంట ప్రభు చెప్పాడు అని. అప్పటి వరకు పవర్ఫుల్ ట్విట్టర్లో పడిపోతుంది. కానీ రెండో మారు బాలాకు రాజు తెలివిగా ఆలోచించి సోది సొమ్ముని పంపించి ఎన్ని బంగారం ఇచ్చి ఆ మనుషులు పంపించాడు. ఆ మనుషులు పోయి, బాబు బాలాకు రాజు పంపించాడు, నిన్ను ఎన్ని బంగారం చేత కనపరుస్తారట, ఊరేగింపు చేస్తారట మా రాజుగారు. అంటే ఎక్కడేదో ఈయన మరలా ధనం పేరు వైపు మనసు ఆలోచన ఆగండి. ఈ రాత్రి కూడా ఆగండి. ఉండండి. మళ్ళీ ఒకసారి అడుగుతాను. ప్రభు ఒకసారి చెప్పాడు, వెళ్ళలేదు. మళ్ళీ ఒకసారి అడుగుతాను. ఇవాళ చాలా మంది ఉన్న ఉద్దేశాలు ఏంటంటే ఇప్పుడు ఇద్దరు ఒకసారి మాట్లాడితే మళ్ళీ ఒకసారి ఆయన చెప్తూనేమో. ఎందుకంటే దీని మీద నీకు ఇష్టం కలిగింది కనుక, ఆయన వద్దన్న పని మీద నీకు ఇష్టం కలిగింది కనుక మళ్ళీ ఒకసారి ఏం చెబుతూనేమో చూస్తున్నాం. కానీ దేవుడు ఒక్కసారే స్తోత్రం చెప్పండి.
ఒక్కసారి చెప్పిన మాట, ఆయన చెప్పిన మాట నెరవేర్చేంత వరకు ఆయన కునికి నిద్రపోయే దేవుడు కానే కాదు. ఆయన మాట ఇచ్చాడంటే వెనక తీసుకోడు, తప్పనిసరిగా నీ పట్ల నెరవేర్చాడు. కాకపోతే అది లేట్ కావచ్చు. అబ్రహాంతో ఎప్పుడు చెప్పాడు? ఆకాశ నక్షత్రముల వలె సముద్రములో ఉసుకురేణి వల్ల నీ సంతానము హెచ్చిస్తాను అని 12వ అధ్యాయంలో చెప్పాడు. 12వ అధ్యాయంలో చెప్పాడు. దాన్ని ఎక్కడ నెరవేర్చాడండి? ఎక్కడ నెరవేర్చాడు? 18వ అధ్యాయంలో నెరవేర్చాడు. స్తోత్రం చెప్పండి. 27 సంవత్సరాల తర్వాత మనమైతే అసలు తట్టుకోలేమనుకున్నాం. సంవత్సరం అయిపోయింది ఇప్పటికే, 2 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికే, 4 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికే అని మనం ఏం చేస్తామంటే దేవుని మీద నిందలేస్తూ ఉంటాం. కానీ నా దేవుడు చెప్పిన మాట ఏది అర్థమైపోదు. స్తోత్రం చెప్పండి. ఏది అర్థమైపోయేది కానీ కాదు. ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. నీ పట్ల దేవుడు ఏదైనా మాట ఇచ్చాడా ఆయన నెరవేర్చు వరకు కొనకడు, కానీ ఒక సమయం ఉంది ప్రతి దానికి. కానాను ఇందులో ద్రాక్షారసం చేసినప్పుడు చెయ్యక ముందు అది అయిపోయినప్పుడు మరియమ్మ గారు చెయ్యా యజమాని నేను పిలిచాడు కదా, వివాహానికి నువ్వు వచ్చావు కదా, ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది, ఆ యజమానుడు ఇక్కడ లేడు, ఆ పెళ్లి అడవుల్లో ఉన్నారు, చాలా మంది జనాలు వెనక తిరిగిపోతున్నారయ్యా అంటే, అమ్మా నాతో నీకేం పని, ఇంకా నాకు సమయము రాదు. కొద్ది సమయం తర్వాతనే వెంటనే చర్య తీసుకున్నాడు. ఆయన ఉన్న పని వాళ్ళు పిలిచాడు. ఆ రాత్రి బాణలను కడిగించి వాటి నిండా నీళ్లు పోంచి అంచుల వరకు నింపండి అన్నాడు. స్తోత్రం చెప్పండి. నింపబడాలా? దాని అర్థం ఏంటంటే నీవు విశ్వాసములో అంచుల వరకు నింపబడాలి. ఆపు కాదు, సగం కాదు. ఒకప్పుడు మనం ఆన్లైన్ ప్రేర్ చేస్తే తెల్లార్థం చేసేవాళ్ళం. ఇప్పుడు ప్రతి సంఘంలో ఆపినట్లే అవుతాం. మన సంఘం అనే కాదు. అంటే ఇప్పుడు ఎంత ప్రేమ దళారిపోయిందో చూడండి. దేవుడి మీద ఎంత దళారిపోయింది. ఆన్లైన్లో నేను ఉండాలి, ఆన్లైన్లో నేను ప్రార్థన చేయాలి, ఈ ఆన్లైన్లో దేవుడి నలంతా కాసి కాపాడాడు, నా బిడ్డల మీద నన్ను నా భర్తను కాపాడాడు, మాకు ఇస్తున్న పనులలో కాపాడాడు. కాబట్టి ఈ ఆన్లైన్ అంతట్లో ఉండాలి. ఆచితం వచ్చేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు అనాలోచిత అనవసరంగా అయ్యగారు ఏర్పాటు చేస్తుంటారు. ఏంటంటే అనవసరంగా అయ్యగారు ఏర్పాటు చేస్తుంటారు. రాత్రి అంతా ఉండాలంటే మా ఆయన ఒప్పుకుంటాడా? రాత్రి అంతా ఉండాలంటే పిల్లగాళ్ళు మరి ఏమగా ఉన్నారు? పిల్లగాళ్ళు దేశంలో ఎవరికన్నా ఉన్నారా? ఏమగా ఉన్న భర్త దేశంలో ఎవరికన్నా ఉన్నారా? ఎలక ఉద్యోగంలో దేశంలో ఎవరికన్నా ఉందా? ఎలక వ్యాపారంలో దేశంలో ఎవరికన్నా ఉందా? ఎలక వ్యవసాయంలో దేశంలో ఎవరికన్నా ఉందా? నీకున్న పనిని నువ్వు చూడవు. దేవుని మీద ఆశతో నువ్వు చూసినప్పుడు ఇవన్నీ నీకేం కనపడవు. ఒక దేవుడి చేతిలో దీవించబడుతున్న వాడికి ఏం కనపడుతుంది అంటే దేవుడు ఒక్కడే కనపడతాడు. ఆయన మాటకి లోబడతాడు. స్తోత్రం చెప్పాలి. ఖచ్చితంగా నువ్వు దీవెన పొందుకునేవాడు అయితే, ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడిన వాడు అయితే, దేవుడు పిలిచిన 10 సంవత్సరాలు లోబడ్డా, 26 సంవత్సరాలు చావుండాలి. ఏ ప్రదేశానికి పంపించేవాడో ఒకప్పుడు మారుమరుసు లేని ప్రాంతాల్లో లేచాడు. ఇప్పుడైతే స్తోత్రం చెప్పండి. ఎలాంటి ఆశీర్వాదం కలిగిన ప్రాంతాల్లో లేచేవాడో నేను అనుకుంటా. అయిపోతుంది. చేదారిపోయిన తర్వాత అనుకున్న ప్రయోజనం ఉంది. చేదారిపోయిన తర్వాత అనుకున్న ప్రయోజనం లేదు. ఆయన పిలిచినప్పుడు లోబడ్డాడు అబ్రహాం. స్తోత్రం చెప్పండి. ఆయన పిలిచినప్పుడు లోబడ్డాడు ఇస్సాకు. ఆయన పిలిచినప్పుడు లోబడ్డాడు యాకోబు. స్తోత్రం చెప్పండి. కనుకనే వాడి జీవితాలు వీటిలా ఎరిగిపోయినాయి అండి. వాళ్ళ ఋతువుల్లోకి అనేకమైన ప్రజలు వచ్చేసారు. అనేకమైన అద్భుతాలు జరిగినాయి, ఆశ్చర్య కార్యాలు జరిగినాయి. రాత్రంతా వారమంతా 400 మనుషులు 400 మందిని శత్రువులు అడ్డు పెట్టుకుని ఉన్న సొంత అన్న సంప్రదాయం చూసిన వాడు ఒక నైట్ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి అక్కడ హృదయం మారిపోయిందండి. సంపదాం అనుకున్నవాడు మీద పడి బుద్ధి పెట్టుకున్నాడు. స్తోత్రం చెప్పు. దేవుడు చేసే కార్యాలు ఎట్లా ఉంటాయి.
ఖచ్చితంగా ఈయన కూడా నమ్మిపోయాడు. యాకోబు కూడా రాత్రి ప్రార్థన చేశాడు, ఇశ్రాయేలు ఈ రోజు నుంచి అని చెప్పి నువ్వు ఆశీర్వదించబడినవాడు అని చెప్పాడు. నీ అన్నొస్తాడు, నేను ముద్దు పెట్టుకుంటాడు, ఇవన్నీ ఏం చెప్పాలి? విశ్వాసంతో ఆశీర్వదించబడ్డాను కాబట్టి నన్ను ఎవరేం చేయలేడు. స్తోత్రం చెప్పండి. ఆ దేవుడే నన్ను ఆశీర్వదించాడు కనుక ఇక నాకు లోపం ఏంటి, నాకు అటకాపు ఏంటి అనుకున్నాడు. వెళ్ళాడు. పగబట్టి ఉన్న అన్న ఏం చేశాడు తెలుసా? మీద పడి ఎదుర్కొని పరిగెత్తి కవిగిలించుకొని కసక్కను పొడిచి చంపేద్దాం అనుకున్నాడండి యాకోబు. ఎవరు? చంపేద్దాం అనుకున్నా యాకోబు. ఒక్క నైట్ యెహోవా దగ్గర ప్రార్థన చేస్తే, దేవుడు మాటిస్తే, తెల్లవారు దమకలు అక్కడికి వెళ్ళిపోతే ఏం జరిగింది తెలుసా? చంపుదాం అనుకున్నాడు. 400 మంది శత్రువులు అక్కడ పెట్టుకుని ఉన్నవాడు మీద పడి మెడ మీద పడి తమ్ముడా అని ఏడుస్తూ ముద్దు పెట్టుకొని, తమ్ముడా పిల్లలు ఎవరు ఏమెవరు ఆడవాళ్ళని కుర్చీల ప్రశ్నలు అడగటం మొదలు పెట్టాడండి. స్తోత్రం చెప్పండి. విశ్వాసం ఉండొద్దు, భయపడద్దు. దేవునికి విశ్వాసం ఉండాలా, భయపడాలా. నీతిని కాస్త సంపాదించుకోవాలి. ప్రభువులో కాస్త నీతిని సంపాదించుకోవాలి. నీతి ఎక్కడ చెడిపోతుందో తెలుసా? బిలాము ధనము వైపు చూశాడు. ఆమె చెప్పండి, బిలాము దేని వైపు చూశాడు? ఆయనకి ఇచ్చిన కృపను బాగొట్టుకున్నాడు. ధనం కాపాడిందా ఆయన్ని? ధనం కాపాడిందా? ఎవరైనా ఖర్చు పెట్టాడా? మీకు తెలుసు. ఎలీషా దగ్గర ఒక భక్తుడు ఉంటున్నాడు, ఆయన పేరు గెహాజీ. నీతి నేర్చుకుంటున్నాడు. నీతి నేర్చుకుంటూ ఎక్కడ పడిపోయాడు? ఎండి బంగారం కొరకు పడిపోయాడు. ఈయన ప్రార్థన, ఈయన సలహా ఇస్తే ఈ సలహా మేరకు సిరియా రాజు 7 మార్లు నదిలో మునిగి తన దేహము బాగుపడిన తర్వాత, కుష్ఠరోగం పోయిన తర్వాత, అయ్యా ఇదిగో వెండి బంగారం వేస్తాను, నాకొద్దు బాబు, నాకొద్దు, ఎండి బంగారంతో నాకు పని లేదు, నా దేవుడు నిన్ను బాగుపరిచాడు, వెళ్ళిపో అన్నాడు. ఏమనుకున్నాడు? నీతి నేర్చుకునేవాడు ఆహా ఎంత గొప్ప నీతిది, ఇంటి బంగారం ఇస్తే వద్దన్నాడే. అంటే దేవుని కృప ఎంత గొప్పదని అనుకున్నాడా? అనుకోనా? మా గురువు గారు పిచ్చోడు. చాలా మందికి పిచ్చితనం కనపడుతూ ఉంటుంది గురువుల మధ్యలో. కానీ అనుభవంతో చెప్తూ ఉన్నా, మా పిచ్చితనమే ఒక్కొక్కసారి నీకు యథార్థమైన ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. ఒకసారి దేవుడు చేసిన కార్యం సరే చెప్పుకోవడానికి సమయం లేదు కనుక, అప్పుడు బిలాము ఎవరి వైపు చూశాడు అంటే తన వైపు చూశాడు. గెహాజీ ఎవరి వైపు చూశాడు? ఎండి బంగారం వైపు చూశాడు. ఇస్కరియోతు యోధా ఎవరి వైపు చూశాడు? యేసు ప్రభు వారిలో 12 మంది శిష్యుల్లో ప్రాముఖ్యమైన స్థానం అపోస్తలుడైన పౌలు గారి స్థానం అంట అయింది. ఎవరిదే? ఆ స్థానాన్ని సంపాదించుకోవలసిన వాడు, అంత గొప్పగా వాడుకోవాలనుకున్నాడంట. డబ్బు సంచి కూడా ఆయనకే ఇచ్చాడంటే, కానీ ఆయన ఇంకా ధనాపేక్ష పెరిగిపోయి ధనానికి యేసు ప్రభు వారిని అమ్మివేసి మరణానికి అప్పగించి చివరాఖరికి ఆయన ఉరి పెట్టుకుని చనిపోయాడు. ఒక్క ఎండి నాణ్యమైన ఖర్చు పెట్టాడంటే పెట్ల. గెహాజీ 1 కేజీ అన్న 1 తులమైన ఖర్చు పెట్టుకున్నాడంటే పెట్ల. బిలాము ఏమన్నా ఆ సోది సొమ్ములో ఆ వెండి బంగారం సొమ్ము ఏమన్నా ఖర్చు పెట్టాడా అంటే పెట్ట. వాళ్ళ నీతిని సంపాదించుకునే రోజులు, ఈ కడవలతో రోజులు. నువ్వు వ్యవసాయం పని మీద పడవు, వ్యాపారం మీద పడవు, ఉద్యోగం మీద పడవు, దేవుని కృపను వదులుకుంటున్నామేమో జాగ్రత్త. నేను మొన్న ఈ వాక్యం విన్న తర్వాత, ఈ వాక్యం కాదు, ఇందాక నేను ఫస్ట్లో మీకు కొన్ని రిఫరెన్స్లు ఇచ్చే కదా, అది విన్న తర్వాత ఇంత రహస్యం మనం ఇప్పుడు కూడా చదువుతున్నదే, కానీ దీని కొన్ని మర్మాలు ఎంత గ్యారంటీగా ఉన్నాయంటే ఖచ్చితంగా వస్తుంది, దేవుడు రాబోతుందని ఖచ్చితంగా నమ్మబుద్ధి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకరు వస్తే మన పరిస్థితి ఏంటి? కాస్త నీతి లేకపోతే ఏంటి? భయపడకపోతే ఏంటి? దేవుడికి ఇష్టలుగా బ్రతకపోతే మన పరిస్థితి ఏంటి? నీ ఉద్యోగం నిన్ను కాపాడిద్దా? నీ ధనం నిన్ను కాపాడిద్దా?
ధనవంతులు ధనం మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా బాగుపడ్డారా? ఎవరైనా కానీ పూర్వగించిన పరిస్థితి గ్రంథంలో బాయ్ నీ ధనం తీసుకురా వచ్చేటప్పుడు అంటాడా మధ్యాకాశంలోకి ఏం తీసుకురమ్మంటాడు? నీ క్రియలను తీసుకొని రా అంటాడు. ఆమేన్. నీ క్రియలను తీసుకొని రా అంటాడు. ఇంకా చెప్పడానికి సమయం లేదు కనుక దేవునికి భయపడుతున్నావా లేదా? దేవునికి లోపడుతున్నావా లేదా? కాస్త నీతి సంపాదించుకో, కాస్త నీతిని సంపాదించుకో. దేవుని ఆ శక్తి మన మీద, ఆ కృప మన మీద ఉన్నట్టుగా అది సంపాదించుకుంటే సార్ దేవునికి స్తోత్రం కలుగునుగా. రాత్రి మొన్న 2 రోజుల కంటే ఒకటే మోసించిన 20 సార్లు వెళ్ళిపోయింది. ఆయన దేవుడు మంచి ఓపిక ఇచ్చాడు. స్తోత్రం. పూర్తిగా కడగబడ్డైతే అయిపోయింది నా పని. అయితే తెల్లవారుజామున ఒక మీటింగ్స్లో ప్రార్థన కూడా చేయలేని పరిస్థితి. రాత్రి స్పృహ తప్పి పడుకున్నా. ఒక నైట్ ఒక పగలంతా కూడా మోసించాను. స్పృహ తప్పి పడుకున్నా. ఆ మీటింగ్స్లో దేవుడి రాకడ గురించి వాక్యం చెప్తా ఉన్నాను. స్తోత్రం చెప్పండి. చెబుతూ ఒక పాట రచిస్తే ఆ పాటను పాడుతున్నాడంటే ఏంటి? ఆ పాట ఏంటంటే, అంత్యకాలమందు నువ్విచ్చిన కృప ఈ కడవర దినంలో కూడా మాకు కావాలి ప్రభు అని ఈ పాట పాడుతున్నాం. మరి దీన్ని ఎలా పాడాలో ఎలా రచించాలో తెలియదు. ప్రభు అయితే ఈ పాట పాడుతున్నాడు చూపించాడు. తెల్లవారుదాము దాకా నాకు అదే మనసులో మెదులుతూ ఉంది. కడవర దినాలలో మనం సంపాదించుకునేది ఏంటంటే కాస్త దేవుని నీతిని సంపాదించుకోవాలి, ఆయన కృపను సంపాదించుకోవాలి. వీలైతే దేవునికి భయపడి జాగ్రత్తగా బ్రతకడానికి ఇష్టపడు. కొద్ది కాలమే మన ముందు ఉండేది. నీకేం తెలుసు నువ్వు అనుకోవద్దు. నేను కూడా అంతే అనుకున్నాను. సేవకుడు చెప్తుంటే ఖచ్చితంగా జరిగిద్దని మన మనస్సాక్షి ఏదైతే చెప్పిందో అదే మనం గుర్తించుకోవాలి. ఖచ్చితంగా అని చెప్తూ ఉంటే ఒళ్ళు గగ్గులెత్తి నాకైతే రామాలు ఎత్తుపడుతుంది. అంత ఇదిగా ఉంది. కాబట్టి వైజాగ్ నుండి హైదరాబాద్ వరకు సర్పము దాదాపుగా 800 కిలోమీటర్ల వరకు పొడుగుంటుందంటే సముద్రంలోనే బ్రతుకుతుంది. అది దాని రాకడ, దేవుని రాకడకి ఒక సూచన. దాని రాకడ 3 జంతువుల గురించి చెప్పాడు. వాటి గురించి నేను మళ్ళీ వచ్చేవారం చెప్తాను. వచ్చేవారం మీరు 9 గంటలకు వాక్యం స్టార్ట్ చేసుకుంటారు. కాస్త దేవుని వాక్యం వినాలని ఆశతో వచ్చేవాళ్ళు 8 గంటలకి రండి. 9 గంటలకు వాక్యం స్టార్ట్ చేసుకొని దేవుని వాక్యం ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించుడుగా. కాస్త దేవునికి భయపడండి, లోబడండి. వ్యర్థమైన వాటికి మీరు మనసు పెట్టుకోమాకండి. దయించి నీతిమంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక్క సంగతి మీరు గుర్తెట్టుకోండి, అడ్డదారుల పోవద్దు. దయచేసి నీతిమంతులను నా దేవుడు ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, విస్తరింపజేస్తాడు. నీతి కార్యములు ఎక్కడ జరుగునో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉండును. కాబట్టి కాస్త దేవుడికి లోబడి భయపడి ఆయన కాస్త నీతిని సంపాదించుకునే నింబలం ఆయన పరిశుద్ధమైన స్థలములు. మొదటి వాక్యం చదువుకొని ముగించుకున్నాం. యెషయా గ్రంథం 32:16 వాక్యం. నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును, నీతి సమాధానము కలగచేయును, నీతి వలన నిత్యమును నిమ్మడము నిబ్రము కలుగును. ఇంకా చదువు. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమందును ఆశ్రయ స్థలమందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. సుఖకరమైన నివాసం ఎక్కడుంది? ఈ భూమి మీద ఎక్కడైనా ఉందా? ఆయన రాకడలో తర్వాత ఆ సుఖకరమైన స్థలములలో ప్రభు మనం ఉంచబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాస్త దాని కొరకు భయపడి లోబడి
దేవుని వాక్యాన్ని పక్కన పెట్టే మాట్లాడే ఆయన వాక్యంలో ఒక్క మాట కూడా పొల్లుపోదు, అక్షరాలుగా కనుక దేవుని కృపను బట్టి ప్రార్థన చేసుకున్నాం. దేవా, నీతికరమైన మీ మార్గంలో నడిపించు నాయన. నీకు లోబడే మనసు నాకు దయచేయి, నీకు భయపడే మనసు నాకు ఇవ్వుతండి అని కాస్త దేవునికి లోబడి భయపడి యథార్థమైన ప్రవర్తన కలిగి ప్రతి విషయంలో కూడా దేవునికి ఇష్టలుగా బ్రతకడానికి ఇష్టపడినట్లయితే దేవుడు భూమి మీదనే సమస్తమైన కార్యముల చేత నా ప్రభుని దీవిస్తాడు. తలవంచండి, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, కొందరు స్తోత్రములు నాయన, కృపగల దయగల ప్రేమగల తండ్రి యేసయ్య, చెప్పబడిన ప్రతి మాటలో ఎంతో సత్యమున్న తండ్రి. ఆ సత్యమును బోధిస్తూ వాడు ఒక్కడవే, మేమే మాత్రము కాదు నాయన. మా నోటిలో మీ మాటల గురించి నిర్గమాకాండము నాయన 4వ అధ్యాయం 15వ వాక్యంలో మీరు చెప్పిన ప్రకారముగా మీరే నడిపిస్తున్నారు తండ్రి. కేవలముగా నీ చిత్తమే కానీ మా ఇష్టం కాదు ప్రభు. ఈ చిత్త ప్రకారంగా అంతా జరుగుతుంది కాక తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం. భయపడిన వారి మీదకి తరతరముల వరకు కనికరముందని చెప్పాడు. నిమ్మలము నిబ్బరము కలుగునని చెప్పావు. నీతిని సంపాదించుకున్న వారికి నిమ్మలము నిబ్బరము సమాధానము కలుగునని చెప్పావు తండ్రి. అవన్నిటిని వదిలిపెట్టి అన్నవస్త్రమైన వాటిని వెతుకుతున్నాం ప్రభువా. తెలియట్లేదు. ఆశీర్వాదం 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 అని లోకములు దొరికే వారి కొరకు పరిగెత్తుతున్నా నిజమైన కృప, నిజమైన ఆశీర్వాదం పరలోకము నుండి పంపబడ్డ నీవేనాయన. నీ అందున్న వారికి ఏ శిక్ష విధి లేదు, నీ అందు నిలిచిన వారికి ఏ శిక్ష విధి లేదు నాయన. కృప మేమందరం పొందుతున్నాం. మా పిల్లలు అందరూ కూడా సుఖకరమైన స్థలములో అనగా ఆ పరలోకములో సన్నిధిలో ఉన్నట్టుగా దీవించమని ఆశీర్వదించమని. భూమి మీద మాటకు భయపడే మనస్సు, వాక్యానికి లోబడే మనస్సు, నీతిని సంపాదించుకునే మనస్సు మాకు అందరికీ యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.